ఈ సమయంలో దైవజనులు జాన్ వెస్లీ అన్న గారు ఆయన మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం, దీవెనకరం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన వర్తమానముల కొరకై ఎదురు చూస్తున్నారు. వారు అన్నగారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జాన్ అన్న మన మధ్యలో ఉన్నారు. రాజా నీ సన్నిధిలో ఉంటానంటూ పాడిన అన్న మిమ్మల్ని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గంభీర స్వరంతో చెప్పాలి, పూర్ణ ఆత్మతో చెప్పాలి, పూర్ణ మనస్సుతో చెప్పాలి. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా అనండి. కింద కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. అందరు కలిసి ఒకసారి హల్లెలూయా అనండి. ఇంకో పాయింట్ పెంచండి, ఉన్న కాడికి పెంచండి. విడతల వారీగా పెంచుకుంటూ పోవడానికి, దక్కించుకుంటూ రావడానికి ఇది రుణమాఫీ పథకం కాదు. ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా నిండు మనస్సుతో చెప్పాలి. ఒక పాయింట్ బేస్ పెట్టండి, గొట్టాల్లో వచ్చినట్టు. వాళ్ళకి అట్లా అర్థమైంది. 2 చేతులు పైకెత్తి 7 సార్లు సంపూర్ణంగా ప్రభువును స్తుతించండి. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ స్థలములలో నుండి నా తండ్రి మీకు సహాయం చేయును గాక. ఎవరు సమీపించడాని తేజస్సులో నివసించు నా తండ్రి ముఖ కాంతి మెండుగా, నిండుగా, సమృద్ధిగా మీ మీద ప్రకాశింప చేయును గాక. ఈ సభల 2వ రాత్రి సన్నిధిలో సమకూర్చబడిన దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ, పెద్దలందరికీ, గౌరవనీయులందరికీ, అలాగే మన మధ్యలో ఉన్న సజ్జా బర్నబాస్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నాకు అత్యంత ఆప్తులు, నా స్నేహితుడు, సహోదరుడు పరిశుద్ధరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే సభలో చాలామంది పెద్ద పెద్ద దైవజనులు వచ్చి మీతో పాటు కూర్చొని ఉన్నారు. ఈ సభల్లో ఇందాక తల్లి అన్నారు కదా, ఎప్పటి నుంచో వింటా ఉన్నాను, ఇవాళ వచ్చానని. అలా నాకు ఇందాక రాజుగారు చెప్పారు, పలాని వాళ్ళు వచ్చి కూర్చో ఉన్నారని. వారందరికీ సభాముఖంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. రేపు రాత్రి ఆఖరి సభ. ఈ రాత్రి ఖచ్చితంగా నా దేవుని మాట దూరాన, సమీపాన, సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో నా తండ్రి బలముగా నాటును గాక. సంతోషంగా, ఉత్సాహంగా. నా సంగతి మీకు తెలుసు, ప్రారంభిస్తే 7వ తారీఖులోకి వెళ్ళక మునిపే ఆపుతానని. కొన్ని ట్యూబ్లైట్లు త్వరగా వెలగవు, మీకు అందరికి తెలుసు. అయినా ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని వ్యయ ప్రయాసలు కోర్చి ఏదో తూతూ మంత్రంగా మీదకేది చెప్పి పంపించాలని కాదు. మా అందరి సేవకులందరి మనస్సులో ఉన్న అభిలాష మహిమతో నా ప్రభు దిగొచ్చినప్పుడు ఆయన ఎదుటి మిమ్మల్ని
సంపూర్ణులుగా నిలవబెట్టాలన్న ఆ ఒక్క ధ్యేయం తప్ప మరొక్కటి లేనే లేదు. దేవునికి స్తోత్రం. మీరేం ప్రాక్టీస్ చేశారు? జై సంకేతమా లేకపోతే దివ్య తేజోమయానా? జై సంకేతం, సి షార్ప్ మైండ్ రా పాట. సరే ఓ పని, రెండు ప్రశ్నలు వేస్తాను. ఓ కీర్తన పాడుకున్నాక వర్తమానం చెప్పండి అనేవాళ్ళు కుడి చేయి ఎత్తండి. దీన్నే తొందరపాటు అంటారు. రెండోది కూడా వినాలి కదా. సమయం పరిగెడుతుంది, 10 అవుతుంది. తమరు ప్రారంభిస్తే ఎప్పటికి ముగిస్తారో తెలియదు బాబు. తిన్నగా వర్తమానంలోకే వెళ్ళిపోండి అనేవాళ్ళు ఎడమ చేయొద్దండి. ఓ కీర్తన పాడి కుడి వర్తమానంలోకి వెళ్ళండి అనేవాళ్ళు కుడి చేయొద్దండి. ఇప్పుడు ఎత్తండి. ఎడమ చేయి ఎత్తిన వాళ్ళు జాగ్రత్త, ప్రక్కన వాళ్ళు డొక్కలో గుద్దుతారు మేము. హోసన్న కీర్తనలు మీకు తెలుసు అని అనుకుంటున్నాను. అంచేత అందరూ ఏకస్వరంతో పాడాలి, గంభీర స్వరంతో పాడాలి. గతంలో మేము రాసిన పాటలన్నీ ఓ 2 వరుసలు పాడాక మరలా తిరిగి పాడుతూ ఉండేవాళ్ళమి. ఈ మధ్య కొత్తగా అనుభవాలు ఎక్కువ అవుతూ ఉన్నందువలన ఒకే పదాలు 2-3 సార్లు పాడటం దేనికి? అనుభవాలతో రాసుకున్న పాటలు కదా. అందుకని ఆధ్యాత్మిక సాహిత్యం ఎక్కువ ఉంటున్నందువలన రిపీట్ పాడే అవకాశం లేకుండా కంటిన్యూగా పాడుకుంటూ వెళ్ళేటట్లుగా చేసుకుంటున్నాం పాటలు. మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్య. స్తోత్రం చెప్పు గట్టిగా. తారారే నారే నారే అపురూపము అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు నడిపిల్చే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. ఈ మానిటర్ చప్పట్లు చప్పట్లు వాయిస్ వేసుకుంటుంది. చప్పట్లు కొట్టాలిగా.
కూర్చున్న వాళ్ళందరూ దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. ఆయన ప్రేమ మనలో ఉదయించినప్పుడు మన కొరకు సమస్తము సమకూడి జరిగిస్తారు ఆయన. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. మీరందరూ కలిసి పాడాలి. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించెద నా యజమానుడా, సేవించెద నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు. మీరందరూ పాడాలి, పాడదాం. జయ దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. పాడదాం. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా, ఆత్మదీపము వెలిగించగా. రగిలించే నాలో స్తుతి జ్వాలలు, భజించి నిన్నే కీర్తింతును. రగిలించే నాలో స్తుతి జ్వాలలు, భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి, సియోను చేర నడిపించుమా. సియోను చేర నడిపించుమా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు. పాడదాం, చప్పట్లు చప్పట్లు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తచ్చుగా. అద్భుతం అద్భుతం. నీ కృప నా ఎడల విస్తారమే, ఏ నా
ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయే. మరలా ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయే. ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా, బహు గొప్ప దేవుడవు. అర్థమా? జగముల నేలే పరిపాలక, జగతికి నీవే. అర్థం? జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రయాగము చేసేద నిరతము. పాడదాం అందరూ. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము చేసేద నిరతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే. పలకాలి పలకాలి. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. నిన్నే నిన్నే నీవే నీవేనా. అందరూ ఆడాలి. నిన్నే నిన్నే కొలుపునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా పాడుదాం. యేసయ్యా 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 యేసయ్య నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలాభిషేకం. యేసయ్య నామం శక్తి కలిగిన నామం. యేసయ్య నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలాభిషేకం. ఒక్కొక్కరి పెదవుల మీద యేసు నామం పోయబడుగాక. ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మపూర్ణులై పరిశుద్ధాత్మపూర్ణులై ప్రభువును స్తుతించాలి. యేసయ్యా 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 యేసయ్య నామం అన్ని నామముల కంటే పైనామం, అన్ని నామముల కంటే ఉన్నతమైన శక్తి కలిగిన నామం. ప్రతి నోట ప్రతి గుండెల్లో యేసయ్య నామ స్మరణ చేత మారు మ్రోగాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి అందరూ నాతో కలిసి నిన్నే నిన్నే. మీ అందరి స్వరాలు వినబడాలి. నీవే నీవే నా, నిన్నే నిన్నే నే. ప్రతి నోట యేసయ్యా
ప్రతి నోట యేసయ్య. బిగ్గరగా యేసయ్యా 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 నిన్నే నీవే నీవే. హల్లెలూయా. కొలుతునయ్యా గుండె ఎదలోతుల్లో నుంచి రావాలి. యేసయ్యా 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 యేసయ్యా. బిగ్గరగా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చప్పళ్ళు కొడుతూ చప్పళ్ళు కొడుతూ చప్పళ్ళు కొడుతూ నోళ్ళు ఖాళీగానే ఉన్నాయి, నోళ్ళు ఖాళీగానే ఉన్నాయి. అందరు బిగ్గరగా ప్రభువుని స్తుతించండి. బిగ్గరగా 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 ప్రభువుని స్తుతించండి. ఆకాశము తెరవబడి ఆకాశము తెరవబడి అగ్ని 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 పరిశుద్ధాత్మ అగ్ని పండుగ యేసునామములో పండుగ యేసునామములో పండుగ యేసునామములో పండుగ యేసునామములో పండుగ యేసునామములో. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుదుముగాక. వినయ భయభక్తులు గలవారై కండ్లు మూసి తలలు వంచండి. నిర్ణయించబడిన సేవకుల్లో ఒకరు ప్రార్థన చేస్తారు. అందరూ వినయ భయభక్తులు గలవారై కండ్లు మూసి తలలు వంచండి. సేవకులలో ఒకరు ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి సుదీర్ఘ సమయం దేవుని మాటలు ఆలకిద్దాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మా రక్షకానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసులు అభిషక్తులు దైవజనులు మీ పక్షమును నిలవన ఉంటుండగా మీ దాసుని నోట నుండి వచ్చు మాట ద్వారా ఈ రాత్రి నీ అగ్ని మా మధ్య రగిలించినట్లుగా అనేకులు ఉజ్జీవించబడి శక్తితో బలముతో నింపబడిన వారే ఈ స్థలం నుండి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ దాసుని బహుగా బలపరచండి. మంచి ఆరోగ్యంతో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో నీ దాసులు పరిశుద్ధ రాజు గారు ఏర్పాటు చేసి ఓ ప్రభు ఎంతో కాలం నుండి ప్రార్థించి చేస్తున్న ఈ పరిచర్య ఈ రాత్రి అనేక వేల మంది ఈ స్థలము నుండి సంతోషముతో గంతులు వేసుకుని తమ గృహాలకి తిరిగి వెళ్ళడానికి, ఆత్మీయతలో బలం పొందడానికి, విడుదల పొందడానికి నీ శక్తిని ఇక్కడ ప్రసరింపచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 41వ అధ్యాయం
వేదిక మీద సేవకుడు పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో వ్రాయించిన మాట యెషయా గ్రంథం 41:13 వాక్యం. నీ దేవుడనైన యెహోవానగు నేను కొంచెం సౌండ్ తగ్గించండి. యెషయా గ్రంథం 41:13 నీ దేవుడనైన యెహోవానగు నేనే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడ సభకు వెళుతున్నా మినిమం ఒక 2-3 గంటలు సాయంకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని సభకు వెళ్తాను. ప్రార్థన చేసుకుని మాత్రమే వస్తాను. ఈ వర్తమానం చెప్పాలి అని అనుకొని మాత్రం రాను. ప్రార్థన చేసుకొని వస్తాను. పెందల కడనే వస్తాను. ఎక్కడికి సభకి వెళ్ళినా వేదిక మీద కూర్చొని స్తుతి చెల్లించుకుంటూ పరిసరాలు గమనిస్తూ పాటలు పాడుతున్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, పాట పాడుతూ ఉన్నప్పుడు, ఓ చరణాన్ని పాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు హృదయంలో ప్రేరేపణ కలుగు చేస్తాడు. ఈ మాటలు ఈ రాత్రి ఇక్కడ అందించను. మినిమం ఒక్క 3 గంటలు సాయంకాలం ప్రార్థన చేసుకునే సన్నిధికి వస్తాను. ఎక్కడికైనా లేదా వేదిక మీద ఉన్న మాటలైనా గుర్తుపడతాను. వాస్తవంగా నేను మనస్సులో అనుకుంటూ వస్తున్నంతసేపు పామర్రు మా హోసన్న మందిరం దగ్గర నుంచి బయలుదేరి ఎగ్జాక్ట్లీ 25 మినిట్స్లో వచ్చాను. ఈ 25 నిమిషాల్లో నేను మనస్సులో అనుకుంటూ వచ్చాను. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వధువు సంఘాన్ని మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టిది ఏదియూ లేని మహిమ కలిగిన దానిగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలనని. అంటే మన యేసు ప్రభు రాజాధిరాజుగా రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం ఎలా నిలవబడాలి, ఆయనకి ఇష్టమైన రీతిలో నిలవబెట్టుకోవడం కోసమే వాక్యపు ఉదక స్నానం మనందరం చేయించబడుతూ ఉన్నాం. వాక్యపు ఉదక స్నానం హిబ్రూ భాషలో, ఇంగ్లీష్లో అయితే స్టెరిలైజ్. ఇక్కడ నర్సక్కలు కానీ డాక్టర్ బాబులు, డాక్టర్ అమ్మలు ఉంటే తెలుసు. సర్జరీ చేయాలంటే, ఆపరేషన్ చేయాలంటే అందుకు సంబంధించిన వాడాల్సిన ప్రతి మారణాయుధం ఏ ఆయుధం? అవునా కాదా? ప్రతిదీ కొత్త ఉడుకుతూ ఉన్న వేడి నీళ్ళల్లో బాగా మరిగించి తీస్తారు. స్టెరిలైజ్ అంటారు. గాజుగుడ్డ ఆ ప్యాకెట్ మీద రాసి పెట్టి ఉంటుంది స్టెరిలైజ్డ్ అని. సిరంజి ఆ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది స్టెరిలైజ్ అని. అంటే స్టెరిలైజ్ అంటే ఏమాత్రము బ్యాక్టీరియా లేని అని అర్థం.
యేసు ప్రభు కూడా మనల్ని ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి మచ్చ, డాగు, ముడత, కళంకం అట్టిది ఏదియూ లేని మహిమ కలిగిన సంఘముగా, పవిత్రమైన సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని అది చెప్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ కూర్చొని నేను ధ్యానించుకుంటున్నప్పుడు ఒక సేవకుడు దేవుని ఆత్మ ప్రేరణతోనే ఇక్కడ వేదిక మీద టైటిల్ వాక్యాన్ని రాయిస్తారు. ఎందుకంటే మేము కూడా దశాబ్దాల పాటు దేవుని ఇంట్లో ఉన్నాం కనుక నేను నా 18వ ఏట దేవుని ఇంట్లోకి వచ్చాను. ఇది 36వ సంవత్సరం దేవుని ఇంట్లోకి వచ్చి 36 సంవత్సరాలైంది దేవుని ఇంట్లో అడుగుపెట్టి. మేము కూడా సభలు, ఇంకా మీకు చెప్పాలంటే వచ్చే నెల ఈ పాటికి మా గుడారాల పండుగలు 49వ గుడారాల పండుగలు. మా గుడారాల పండుగల్లో మేము వేదిక మీద వేసే వాక్యం అయినా సరే, వెనక వేసుకునే బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఒక దర్శనంతోనే దేవుని ఆత్మ ప్రేరణతోనే దాన్ని చేస్తూ ఉంటాం కనుక ఖచ్చితంగా ఈ వర్తమానం ద్వారా కొందరిని, అనేకుల్ని కాదు, ప్రతి ఒక్కరిని నా దేవుని వాక్యం దర్శించునుగాక. ఆకాశము నుండి వర్షము, హిమము ఎలాగైతే కురిపించబడి మధ్యంతరంగా బాబోయ్ మొవ్వలో సభలు జరుగుతున్నాయి, మరలా వెనక్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోద్దా? గత సంవత్సరాల్లో అట్లా జరిగింది కాబట్టి ఫిబ్రవరికి వచ్చాడు మా రాజుగారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గత సంవత్సరాలు పడేది పడిపోద్ది. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే వర్షాన్ని పంపించారో ఆ ఉద్దేశం నెరవేర్చబడుతుంది. అలాగే నా నోట నుంచి వచ్చే వాక్కు కూడా ఉంటుందని సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెషయా గ్రంథం 41:13 భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. కాస్త సంతోషంగా చెప్పచ్చుగా, కాస్త ఉజ్జీవంగా చెప్పచ్చుగా, ఉత్సాహంగా చెప్పచ్చుగా. హల్లెలూయా. మనం 10వ వాక్యంలో కూడా గమనిస్తే భయపడద్దు, దిగులు పడద్దు, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఇవన్నీ దేనికి? 10వ వాక్యానికి 13వ వాక్యానికి మధ్యలో దుష్ట శక్తులు బోళ్ళని ఉన్నాయి. 11, 12 ప్రారంభ మాటలు మాత్రమే చదువుతాను. నీ మీద కోప్పడుతూ ఉన్నవాళ్ళు, నీతో వాదించేవాళ్ళు, నీతో కలహించేవాళ్ళు, నీతో యుద్ధం చేసేవాళ్ళు, ఇన్ని రకాల దుర్మార్గపు మనస్తత్వాలు కలిగిన మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం మనం. ఇట్లాంటి భయంకరమైన సాతానుగాడి ఆలోచనలతో నడిపించబడుతున్న మనుషుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అంచేత దేవుని వాక్యం అంటుంది, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. గొప్ప దేవుడు మన కుడి చేతిని పట్టుకొని నడిపించే గొప్ప దేవుడు. ఈ రాత్రి దైవ జనాంగమా, యాకోబుతో పలకబడిన ఈ మాటలు, ఆయన సంతతితో చెప్పబడిన ఈ మాటలు నేటి దినాన క్రీస్తు రక్తం చేత కడగబడి పవిత్రమైన సంఘముగా కట్టబడుతూ దేవుని ప్రియులుగా ఉండుటకు పిలువబడిన ఇదిగో
ఈ సమాజాన్ని ఉద్దేశించి తిరిగి అవే మాటలు పునఃప్రతిష్ఠిస్తూ ప్రభు మాట్లాడుతున్నారు. భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టి నేను నడిపిస్తాను. ఎంతవరకు ఆయన మన కుడి చేతిని పట్టుకుంటారు? ఆశాప్ అంటారు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, నా కుడి చేతిని పట్టుకుంటావు, అంతము మహిమలో చేర్చుకుంటావు. మన దేవుడు ఎవరంటే మహిమలో చేర్చుకున్న తర్వాత కూడా మనల్ని ఆలోచన చేత నడిపించే గొప్ప తండ్రిని, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకు ప్రసాదించారు. ఒక్క 5 మాటలు చెప్తాను. పరిశుద్ధాత్ముడు అవకాశం ఇచ్చి సమయం అనుకూలిస్తే 1-2 మాటలు పొడిగిస్తాను. ప్రభు చెప్తారు కదా, ప్రభు చెప్తారు. విత్తనాలను గూర్చిన ఉపమానాన్ని చెప్పి ముగించాక మరుసటి పేరాలో ఏమంటారంటే, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా గమనించుకోండి. ఎలా వింటున్నారో జాగ్రత్తగా గమనించుకోండి అంటే దాని అర్థం ఏంటంటే, వినేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వినాలి. వినేటప్పుడు నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి, వాటిని అనుసరించాలి, అవలంబించాలి. అప్పుడే దైవ కార్యాలు మన దైనందిన జీవితంలో అనుభవిస్తాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో మీకు సహాయం లేక అసలు దేవుడైన యెహోవా మనస్సులో సహాయం చేద్దామని ఎప్పుడు అనిపించింది? ఒక్కొక్క మాటగా మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటిగా సాటి అయిన సహాయం కలుగు చేద్దామని దేవునికి ఒక ఆలోచన వచ్చింది. మొట్టమొదటి మాట రాసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే భవిష్యత్ తరాలకి మీరు అందించే ఘని ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే ఈ దేవుని మాటలే. మీ భవిష్యత్తు తరాలకి మీరు అందించే దీవెనకరమైన ఒక ఆస్తి అంటూ ఏదన్నా ఉందంటే దేవుని మాటలే, దేవుని మాటలే. గాడ్స్ హెల్ప్ ఇన్ ఫైండింగ్ ఎ సూటబుల్ పార్ట్నర్. దేవుడు మనకు ఏ విషయంలో సహాయం చేస్తారంటే, సాటి అయినా సరి అయినా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, కమోషన్ లేకుండా, ఆందోళన లేకుండా, అసలు వెతకపోయిన తీగ కాలుకు తగిలింది అన్నట్లుగా సరైన అనుభవాల్లో ప్రభు మనల్ని నడిపిస్తారు. చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం. ఆదికాండం 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. ఎందుకు అనుకోవడం? వెంటనే కార్యాచరణ ప్రారంభించవచ్చు కదా, ప్రారంభించలేదు. ఎందుకంటే ఈ ఆడవాళ్ళ విషయంలో ఏమాత్రం తొందరపడ్డా కొరివిదీసి తలగొక్కున్నట్లు అని చెప్పి దేవునికి కూడా నేను అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పు. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. మాట్లాడండి. ఎన్ని పుస్తకాలు? మొదటి పుస్తకం పేరేమిటి? ఆదికాండం. అంటే మొదటి పుస్తకం, మొదటి అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే
సాక్షాత్తు జీవాధిపతి అయిన నా తండ్రి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, మంచిది 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 మంచిది, బహుమంచిది, భలే మంచిది, చాలా మంచిది అన్నట్లుగా ఎన్నిసార్లు సాక్షాత్తు సృష్టికర్త అయిన నా తండ్రి మంచిది 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 అని చెప్తూ 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ దేవుడే అంటారు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేనికని? ఒక సేవకునిగా నా అభిప్రాయం నేను మీతో చెప్తాను. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచన సరళి, నడవడిక, ప్రవర్తన శైలి ఇట్లుంది కనుక చెప్పక తప్పదు. ఎందుకు మంచిది కాదు? పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మార్పులు చేర్పులు తప్పలేదు అనుకుంటున్నాను నేను. ఈ రోజుల్లో అయితే ఈ పదం మనం ఎక్కడ వినట్లేదు, చదవట్లేదు. కానీ మా చిన్నతనంలో తరచుగా వింటూ ఉండేవారివి. ఈ రాజకీయ నాయకులకి 5 సంవత్సరాల పరిపాలన నిడివి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు బాగుందా, లేకపోతే 3 కుదిద్దామా? మాట్లాడితే మందా? 5 సంవత్సరాలు భరిద్దామా, 3 కుదిద్దామా? సరే, మీ ఇష్టం పోండి అబ్బా. మీరు ఓట్లు వేసుకున్న వాళ్ళు మీరు ఎట్లా ఒకటి పోండి. నా మాటగా చెప్తున్నా, 5 సంవత్సరాలు ఒక్కొక్క పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. అందులో చిన్నప్పుడు మేము విన్న మాటలు ఏమిటో తెలుసా? 16వ పంచవర్ష ప్రణాళికలో 2-3 మార్పులు చేర్పులు చేసాం, 2 కలిపాం, 4 తీసేసాం. ఏ ప్రణాళికలో? అది నువ్వు ఒక్కదాని ఉంటే చాలక్క. ఏ ప్రణాళిక? 16వ పంచవర్ష ప్రణాళికలో మనుషులు గనక, నాయకులు గనక, పార్టీలు గనక ఈయనకి ఇష్టం వచ్చినట్లు ఈయన పెడతాడు, ఆయన పీకేస్తాడు, ఆయన పీకేసింది ఈయన పాతేస్తాడు, ఈయన పాతేసింది ఆయన తవ్వుతాడు. ఎందుకంటే మనుషులు. కానీ సాక్షాత్తు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక్క ఉదుటన ఆదాముని హవ్వని ఇద్దరిని కలిసి సృష్టించుంటే ఎంత బాగుండేది. ఏ మట్టి తక్కువైందా ఏదైనా తోటలో? ఏ మట్టి తక్కువైందండి? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నేటి సమాజ పరిస్థితులు బట్టి చెప్తున్నాను. ఎందుకు మంచిది కాదు? మాది నెల్లూరు. మా నెల్లూరులో వెనకటికి ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, కుర్రోళ్ళు ఒంటరిగా ఉంటే తొంటరి పనులు చేస్తుంటారు, కుర్రోళ్ళు ఒంటరిగా ఉంటే తొంటరి పనులు చేస్తారు, వాడి గుణం కుదరాలంటే, వాడి గుణం కుదుటపడాలంటే ఏదో ఒక గుదిబండం తీసుకొచ్చాడు, మెల్లో గట్టండ్రా అన్నారు. అంటే ఈ ఆడలేడీస్ అందరూ గుదిబండలని కాదు నేను చెప్పేది, వెనకటికో పెద్ద మనిషి అన్నాడు అని చెప్తున్నా. ప్రతి చల్లపూట దేవుడైన యెహోవా ఏదెను తోటలో దిగొచ్చి ముచ్చటించి వెళుతున్నారు. ఒక చల్లపూట దిగొచ్చేసరికి ఆదాము నడకలో, పడకలో, చూపులో, మాటలో, సమస్త ప్రవర్తనలో తేడాగా ఉన్నాడు. స్పాట్ డెసిషన్కి వచ్చేసరి దేవుడు, ఇక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. ఏమైంది? అప్పటికే జతలుగా, జంటలుగా తిరుగుతున్న పక్షుల్ని, పశువుల్ని చూసి నాకు కూడా ఓ జతుంటే బాగుండేది అని అనుకున్నాడేమో. నా అభిప్రాయం చెప్తున్నా. ఆదాము అట్లా అనుకునే టైప్ కాదు, అనుకోవడం ఆలస్యం. ఏ దున్నపోతే ఏంటో, చింపాంజీ ఏంటో పడ్డట్టున్నాడు. అందుకే దేవుడు అనుకున్నారు, వామ్మో ఇక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. ఏ సహాయం అట? God's help in finding a suitable partnership.
సూటబుల్ పార్ట్నర్షిప్, సాటి అయిన సహాయం. ఇప్పుడు మీకు చెప్పాలి, చాలా విషయాలు చెప్పాలి. అనుకున్నదే తడువుగా ఆదామును సృష్టించినట్లుగా నేలమంటితో స్త్రీని కలుగు చేసి ఆవిడ నాసికా రంధ్రాల్లో కూడా జీవవాయువును ఊదేసి ఓ పని అయిపోయేది. అలా చేయలేదు దేవుడు. వెంటనే ఏం చేశారో తెలుసా? ఆ పథకాన్ని, పోలవరం ప్రాజెక్టుని ప్రక్కన పెట్టినట్టు ప్రక్కన పెట్టి సర్వలోక నామకరణ కూటం పెట్టాడు దేవుడు. ఏ కూటం అబ్బా? మువ్వ కూటాలు కాదు. ఏ కూటం? సర్వలోక నామకరణ కూటం పెట్టి జంతువుల్ని, పశువులన్నిటిని పిలిచి ఆదాముతో పేర్లు పెట్టమన్నాడు. ఇప్పుడు అంత అవసరమా? మనోడేమో ఎట్ల పడతాడు తిరుగుతున్నాడు ఏదైనా తోటలో. సాటి అయిన సహాయం కలుగు చేద్దాం అనుకున్న దేవుడు ఆ పథకాన్ని ప్రక్కన పెట్టి నామకరణ కూటం పెట్టాడు. అయితే అక్కడ రాసిన మాట 20వ వాక్యం, 20వ వాక్యం, అప్పుడు ఆదాము 20వ వాక్యం 20. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టి అయినను ఒక సేవకునిగా నా అభిప్రాయం చెప్తున్నాను. దేవుడు ఆకాశ పక్షులకి, అడవి జంతువులకి, ప్రాకే పురుగులకి, జలచరాలకి పేర్లు పెట్టమన్నారు. అయిపోయింది. అయినను ఆదాముకి సాటి అయిన సహాయం. దాని అర్థం ఏంటంటే, నేను అనుకోవడం, ఆ పేర్లు పెట్టే క్రమంలో ఏ దున్నపోతునో చింపాంజినో మోహిస్తాడేమో, దాంతో వదిలేద్దాం అనుకున్నారేమో. అయినను అతనికి సాటి అయిన సహాయం లేదంటే ఏంటి దాని అర్థం? సరే, ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, చాలామంది దైవ నిర్ణయాన్ని, దైవ సంకల్పాన్ని ఇది దేవుని చిత్తం కాదు, ఇది దైవ నడిపింపు కాదు అని మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మధ్య 60 సంవత్సరాల పైబడిన ఒక తల్లి, 60 సంవత్సరాల పైబడిన ఒక తల్లి బాగా ఆవేశపడుతూ వచ్చింది. బాబు, అప్పట్లో చిన్న పిల్లోని సేవకు వచ్చిన ప్రారంభ దినం, ఓ చిన్న ప్రార్థన చేయను ఆయన, చిన్న ప్రార్థన చేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలనుకున్నాను. ఆ ఆవేశంగా చెప్తా ఉంటే ఇది అనుకూలమైన మాట కాదు, ప్రతికూలంగా మాట్లాడుతున్నట్లున్నారు ఈవిడని. ఈ వయసులో మీరు పుట్టింటికి వెళ్ళిపోవడం ఏమిటమ్మా? ఈ వయసులో మీరు పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి? అసలు మీ అంకుల్ని పెళ్లి చేసుకోవడం అసలు దేవుని చిత్తం కాదయ్యా. అసలు మీ అంకుల్ నన్ను అర్థం చేసుకోవట్లేదు. అసలు నాకు అప్పుడే తెలిసింది దేవుని చిత్తం కాదని. ఏం చేద్దాం, నా కర్మ అని ఏదేదో మాట్లాడేస్తుంది. నేను అన్నాను, దేవుని చిత్తం కాదు, మీ అంకుల్ నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటున్నారు. మరి 6 పిల్లల్ని ఎట్లాగన్నారమ్మా? అది వేర్లే బాబు. అదేమిటంట? అది వేర్లే బాబు, నీకు అర్థం కాదు. నువ్వు ప్రార్థన చేయి, మేము అర్జెంటుగా మా పుట్టింటికి వెళ్ళిపోవాలి. నేను దండం పెడతా. దేవుని నామానికి అవమానం అది. ఈ వయసులో మీరు పుట్టింటికి వెళ్ళిపోతే పిల్లలు ఏమైపోతారు? ఆల్రెడీ 3 పిల్లలకి పెళ్ళి అయిపోయింది. ఏంటమ్మా ఇది? అంతగా అవసరం అనుకుంటే సేవకులు అందరం మీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేద్దాం. షాలేము రాజు సమాధానకర్త అయిన నా ప్రభు మీకు ఐక్యతను కలుగు చేస్తాడు. తప్పు. మీ అంకుల్ నన్ను అర్థం చేసుకోడు బాబు, నా మాట వినమ్మా. నేను మీ అంకుల్ మాటే విన్నాను, నీ మాట వింటాను అనుకున్నావా అని వెళ్ళిపోయింది. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, లక్షవారం సామాను సర్దుకుని లారీలో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందంట. ఆవిడ వెళ్ళిపోయింది లక్షవారం. ఆదివారం ఇద్దరు కలిసి వచ్చారు, అంకులు ఆంటీ ఇద్దరు. ఏట్రా వాడు ఎవడన్నా నాకు తప్పుడు సమాచారం ఇచ్చాడా? ఎందుకంటే ఫేక్ న్యూస్లు తప్ప
తప్పుడు సమాచారాలు తప్ప నాణ్యమైన నికరమైన సమాచారాలు వస్తున్నాయంటారా? చీచి. వాళ్ళిద్దరికి ప్రార్థన చేశా. ఆడెవడో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నాడు నాకు. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా అనుకున్నాను. అయినా నాకు ఎందుకో సందేహం వచ్చి, ఆంటీ గారు వెళ్ళరండి, లక్షవారం మీరు సామాన్లు సర్దుకొని మీ ఊరు వెళ్ళిపోయారు, పుట్టింటికి వెళ్ళిపోయారని చెప్పారు. మరలా ఏమైందమ్మా అన్న. నిజమేనయ్యా, లక్షవారం నేను సామాన్లు సర్దుకొని మా పుట్టింటికి వెళ్ళిపోయిన మాట వాస్తవమే. మరి ఎలా కలిశారు? మరలా ఆ మాత్రానికి వెళ్ళడం దేనికి? మరలా కలవడం ఏమైందమ్మా? ఏమైంది ఏంటి బాబు? నేను సామాన్లు అన్నీ సర్దుకొని మా పుట్టింటికి వెళ్ళిపోయా లారీలో నుంచి సామాన్లు దించుతూ ఉంటే మీ అంకులు సామాన్ల మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఇక ఆంటీకి బీపీ పెరిగిపోయి, ఇక్కడికి కూడా తగలబడ్డావు నా ప్రాణానికే, ఇక్కడికి కూడా తగలబడ్డావా? ఎంత ఫైర్లో అడిగింది ఆంటీ. అంకుల్ అన్నాడంట, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే. అంతే, ఆంటీ మనసు కరిగిపోయింది. ఆంటీ మనసు కరగాలంటే అంకుల్ బేస్ తగలాలి. ఈవిడేమో ఇంత బీపీలో అరిసింది, ఇంత ఇక్కడ కూడా తగలబడ్డావా అని. అంకుల్ అన్నాడు, నువ్వు లేకపోతే నేను. ఆంటీ గారు, ఇందుని బట్టి మీకు ఏమర్థమైందమ్మా అన్నాను. ఏమర్థమైంది నాయన? రామేశ్వరం వెళ్ళినా ఇంకెందుకు అన్నీ తెలిసి ఎందుకు పుట్టింటికి వెళ్ళడం? నాకు అప్పుడే తెలుసు దేవుని చిత్తం. ఏది దేవుని చిత్తం? ఒక్కసారి ఆలోచించండి. నేటి కుటుంబ వ్యవస్థలో ఎంత దారుణంగా తయారయ్యాయంటే, అన్యోన్యంగా ఆదర్శ దంపతులుగా, అన్యోన్య దంపతులుగా సంఘములోను సమాజంలోను వర్ధిల్లాల్సిన కుటుంబాలు దైవ ప్రేమ చేత, దైవ సమాధానం చేత విలసిల్లాల్సిన కుటుంబాలు. సరే, సమాజం సంగతి ప్రక్కన పెట్టండి, క్రైస్తవ కుటుంబాల సంగతి ఏమిటి? సాటి అయిన సహాయం. ప్రపంచ దేశాల సంగతి మీకు చెప్తున్నా, ప్రపంచ దేశాల సంగతి చెప్తున్నా. ఒక ఆవిడ భర్తను వదిలిపెట్టి ఒక పిల్లిని పెంచుకుంటుంది. పిల్లిని 40 కోట్ల రూపాయల ఆస్తి ఆ పిల్లి మీద రాసింది. ఏమ్మా, బంగారంటే భర్తను వదిలిపెట్టి పిల్లితో కాపురం చేస్తామంటే దీంతో ఉన్నంత కంఫర్టు మాట్లాడదేమందా? పేపర్లో చూడరా ఇట్లాంటివి? ఎందుకంటే మీకే వాట్సాప్లు ఇవన్నీ ఉండేది. నా జీవితంలో ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ ఏమీ లేవు. నాకు ఉన్నదల్లా ఒకే ఒక ప్లాట్ఫామ్, యూట్యూబ్ మాత్రమే. అది కూడా నా పేరు మీద ఉండదు. నన్నింతటి సేవకుడిగా తీర్చిదిద్దిన నా సంస్థ పేరే ఉంటుంది, హోసన్నా మినిస్ట్రీస్ RJY. మీకు తెలియవా? ఇవన్నీ తెలియట్లేదా? ఒకడేమో కుక్కని పెంచుకుంటున్నాడు. అంతెందుకు, మన మైకేల్ జాక్సన్ లేడు, మనోడేగా, క్రైస్తవ కోట్లు బుట్లోడేగా. ఎన్ని కోట్లు రాశాడు నాన్న? అమెరికాలో ఉన్నావు కదా బాబా, ఎన్నోడు రాస్తాడు. వాడు డబ్బు అయితేగా కుర్రాళ్ళు కుక్కలతో కాపురం చేసేవాళ్ళు కొంతమంది, పిల్లలతో కాపురం చేసేవాళ్ళు కొంతమంది. వై? వీటితో ఉన్నంత కంఫర్ట్ మనుషులతో ఆ రోజున దేవుడు ఏ దున్నపోతునో చింపాంజినో ఆదాము కంటబెట్టి సావరా నీ సావు అనొచ్చు కదా. ఎందుకు అనలేదు? వాటితో కంఫర్ట్ ఉండదని కదా, వాటితో కంఫర్ట్ ఉండదని కదా.
నిన్నుగా అర్థం చేసుకోవాలని కదా నేలమంటితో చేయకుండా స్త్రీని ఎందుకు ఎముకతో చేశాడు? దేవుడైన యెహోవా ఆదాము ప్రక్కటెముకల్లో ఒకదానిని తీసి ఎందుకని? చెక్కలో చెక్కచ్చు, బండలో తొలచచ్చు, మట్టితో చెయ్యొచ్చు. ఎందుకు ఎముకతో చేశాడు? ఏ ఎముకతో చేశారు అది కూడా చెప్తా. ఒకవేళ ఈ ఆడలేడీస్ని తలలో ఉన్న ఎముకతో గనక చేసుంటే అస్తమాట్లు నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు. ఎందుకంటే ఈ ఆడవాళ్ళకు కొంచెం అది ఎక్కువ. ఏది? చిచ్చి పొగరు కదబ్బా, గారాబం అస్తమాట్లు నెత్తి మీదకి ఎక్కుతారు. ఏమే కిందకి దిగవే అంటాడు భర్త. నేను దిగను బాబా, ఇక్కడున్న ఎముకతో నన్ను చేశాడు కనుక నేను ఎత్తి మీదే కూర్చుంటానంటారు. చదువుకున్న వాళ్ళకి తెలుసు, నడినెత్తి మొదలుకు మడి వరకు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ ఎముకలు 2 పాదాల్లో ఉంటాయి. ఒకవేళ పాదాలలో ఉన్న ఎముకతో కనుక ఈ ఆడవాళ్ళని చేసుంటే మగాళ్ళు మిమ్మల్ని తొక్కేసేవాళ్ళు. ఏ మగాడు మంచోడు కాదు, ఏ మగాడిని నమ్మకూడదు, ఏ మగాడు నమ్మకస్తుడు కాదు. మగాళ్ళు మంచోళ్ళు కాదు అంటారు. ఎంతకు మీరెవరు పాస్టర్ గారు అనేవాళ్ళు? పురుషులందు పుణ్య పురుషులు, వాళ్ళ మొదటి పేరు నాది. తలలో ఉన్న ఎముకతో చేస్తే మీరు నెత్తి మీదకి ఎక్కుతారు, పాదాలలో ఉన్న ఎముకతో చేస్తే మగాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తారు. అందుకే జగన్నాటక సూత్రధారి ప్రక్కటెముకల్లో ఒకదానిని తీశాడు. అది కూడా ఈ 2 వైపులు బోల్డని ఎముకలు ఉన్నాయా? ఇటువైపు అది కూడా డొక్కలోనో మధ్యలోనో కాకుండా గుండె ప్రక్కనే ఉన్న ఒక ఎముకని తీసి స్త్రీనిగా కలుగు చేశాడు. అందుకే భార్య భర్త హృదయానికి దగ్గరగా ఉండేటట్లుగా భర్తకి ఎడమ వైపునే నిలబడుతుంది. నిద్దట్లో ఉన్న భార్య భర్తని లెగ్గొట్టి మనం ఫోటో తీద్దామన్నా సరే, ఈ ఇల్లాలు కళ్ళు నొలుపుకుంటూ నిద్ర కళ్ళ మీద చూసుకుంటుంది. నేను ఎటేపు ఉన్నాను చూసుకుని అటేపు వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఎందుకంటే దిల్కా దడకను. ఏ దడకను? దిల్కా గుండె చప్పుడు. ఎముకతో ఎందుకు చేశారు దేవుడు? ఈ దేహంలో రక్తం ఉత్పత్తి అయ్యేది ఎముకల్లో, బ్లడ్ ప్రొడ్యూస్ అయ్యేది ఎముకల్లో. అంచేత భార్య భర్తలకి రక్త సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి సాటి అయిన సహకారులుగా ఒక్కరై నిలిచి ఉండడం కోసం ఎముకని తీశాడు దేవుడు. ఇది మర్చిపోయి దేవుడు ఒకరికి ఒకరు సహకారులుగా ఉండమని దేవుడు వాళ్ళిద్దరిని అలా చేస్తే మరి వాళ్ళ మనిషి ఎందుకు అట్లా తయారైపోతున్నాడు?